శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, భారతంలోని విశేషాలు చెప్పుకుంటున్నాం. నేటి వరకు మనం ఆది పర్వాన్ని 15 భాగాలుగా చెప్పుకున్నాం. ఇవాళ 16వ భాగం చెప్పుకున్నాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సూతుల వారు చెప్తున్నారు సౌనకాది మహాములకు, గరుత్మంతుడు తల్లి వద్దకు వెళ్ళాడు. అక్కడ కద్రువు అడుగుతున్నది వినతని, నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకొని నాగుల నివాసానికి తీసుకెళ్ళు అని వినతను అడుగుతుంది. వెంటనే వినత కద్రువుని తన వీపు మీద ఎక్కించుకున్నది. అలానే మరి ఆ కద్రువ సంతానం ఉంది కదా, 1000 మంది సర్పాలు, వాటిని కూడా గరుత్మంతుడు తన వీపు మీద ఎక్కించుకున్నాడు. ఇలా వైనతేయుడు అంటే గరుత్మంతుడు అంటే సర్పాలను తీసుకొని వెళ్తున్నాడు. సూర్యతాపానికి అవి తట్టుకోలేకపోయాయి ఆ సర్పాలు. వాటి దీనావస్థను చూసిన కద్రువ మహేంద్రుడిని ప్రార్థించింది. ఎందుకంటే మహేంద్రుడు వాన కురిపించేవాడు కదా, వాన కురిపిస్తే ఆ వేడి తగ్గుతుంది సూర్యతాపం అని ప్రార్థించగానే వాన కురిపించాడు ఆయన. మేఘాలు భయంకరంగా గర్జిస్తూ వర్షిస్తూనే ఉన్నాయి. అలా నాగుల యొక్క తాపం శమించింది. అయితే భూమి అంతా జలమయమైంది. చల్లటి నీరు పాతాళం దాకా వ్యాపించింది. ఈ విధంగా సర్పాలు సంతోషించినాయి. తల్లితో పాటు నాగద్వీపానికి చేరుకున్నాయి సర్పాలు కూడా. ఈ రామణీయక ద్వీపం అక్కడికి చేరారు వీళ్ళు. ఆ ద్వీపం మొసళ్ళకి నివాస స్థానం. విశ్వకర్మ నిర్మించాడు ఆ ద్వీపాన్ని. అక్కడ గరుడి తోటి కూడా వచ్చిన సర్పాల వల్ల ఆ ప్రదేశం అంతా కూడాను సముద్ర జలంతో అభిషేకం చేసినట్లుగా అయింది. అక్కడున్న పక్షుల కలకలారావాలతో ఆ వనం అంతా కూడా మారుమోగింది. రామణీయక వనం దాని పేరు. చాలా అక్కడ దివ్యమైన వనం కాబట్టి గంధర్వులు, అప్సరస స్త్రీలు కూడా అక్కడికి వచ్చి క్రీడిస్తూ ఉంటారు. తల్లి వినత అప్పుడు అన్నది, నాయన, దురదృష్టం వల్ల నేను నా సవతి అయిన కద్రువుకు దాసినయ్యాను. పందెంలో నేను ఆమె చేతిలో ఓడిపోవటం వల్ల ఈ విధంగా ఆమెకి ఆమె పిల్లలకి కూడా సేవ చేయాల్సిందే నేను అని తన దాస్యత్వానికి కారణం గరుత్మంతుడికి చెప్తే, అప్పుడు గరుత్మంతుడు సర్పాలను అడిగాడు. ఏమని? మా తల్లిని పూర్తిగా శాశ్వతంగా దాస్యం నుంచి విముక్తి చేయాలంటే ఏం చేయాలో చెప్పండి అని. అప్పుడు వాళ్ళన్నారు, మాకు గనక అమృతాన్ని నువ్వు ఆహారంగా తెస్తే అలానే మీ తల్లికి పూర్తిగా శాశ్వతంగా దాస్య విముక్తి జరుగుతుంది అని. ఇక్కడ ఈ భాగం ఆపుతాం. రేపటి భాగంలో మిగతా విశేషాలను కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.